నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ని ఆధ్వర్యంలోని మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యుల కుటుంబ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ రాజకీయాలలో పదవులు ముఖ్యం కాదని, పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వారే నిజమైన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా సరే మన కార్పొరేటర్స్ గెలిపించుకోవాలని చెప్పి అక్కడ చెప్పడం నేను నిన్న సాయంకాలమే ముంబై ఫంక్షన్ హాల్లో ఒక బిల్డర్ది లోకల్ రిసెప్షన్ ఉంటే ఇక్కడ కలిసి కాబట్టి మీరు ఇంకా యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీ ప్రాంతాల్లో ఇంకా ఇతరులు కూడా సూచనలు సలహాలు తెలియజేసి చక్కగా పనిచేసినట్టయితే ప్రజలు మనపై నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మనం చాలా రాజకీయంగా చూస్తూ ఉన్నాం. గడిచిన 15 నెలల నుండి కూడా ఎన్నో మార్పులు చూసాం. కాబట్టి మీకే తెలుసు గ్రౌండ్ రియాలిటీ ముందు ప్రజల నుంచి కూడా చక్కటి ఫీడ్బ్యాక్ వస్తుంది మనందరికీ. కాబట్టి ఎప్పుడైనా సరే డిఫరెన్స్ ఎప్పుడైనా మార్పు ఉన్నప్పుడు మార్పు మంచికైందా మనకు చెడుకైందా ప్రజలకు అర్థమైంది. కాబట్టి మంచిగా ఇప్పుడు కోరుకుంటారు. కాబట్టి మనం చేసేట మంచి పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న వారిని కూడా అధికార యంత్రాంగంని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నేను కూడా వీక్లీ మనకు ఖచ్చితంగా సాటర్డే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఫుల్ డే ఇక్కడనే కేటాయిస్తామని చెప్పి అనుకున్నాను. ఇక్కడనే మనకి 2 కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి 3 ప్రాంతాల్లో ప్రగతి నగర్ కానీ నిజాంపేట బాజ్పేయిలో ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి మనం తద్వారా ప్రజలకు దగ్గర నుండి సర్వీస్ చేస్తామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు ఇంకా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి ఈ సన్మానం ఏంటంటే మన అధ్యక్షులు పెట్టిందంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి పెట్టింది. పబ్లిక్ వేరే ఎమ్మెల్యేస్ కూడా అక్కడ జాతర ఉంటే అక్కడ వచ్చి ఎమ్మెల్సీ గారు నేను కూడా వస్తుండే కదా ఒక్కరంటే పోతానికి బాగా రాలేదండి. ఇప్పుడు అక్కడ 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా లంచ్ కొనసాగించాలని కోరుకుంటూ ఆగమరాజు గారి మాట్లాడతాను. నెక్స్ట్ మీటింగ్ మనం ఈ సాటర్డే కాదు వచ్చే సాటర్డే అన్నా ఆ తర్వాత సాటర్డే అన్నా మహిళా దినోత్సవం కూడా పెద్ద ఎత్తున పెడతాను. Sir.